మోంతా తుఫాన్ నేపథ్యంలో విజయవాడలో 16 సెంటీమీటర్ల వర్షం నమోదయ్యే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మెడికల్ షాపులు, పాల కేంద్రాలు మాత్రమే తెరవాలంటూ కలెక్టర్ లక్ష్మీ షా ఆదేశాలు జారీ చేసిన అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ విజయవాడలో అన్ని దుకాణాలు తెరిచారు షాప్ యజమానులు. ముఖ్యంగా వైన్ షాప్స్ అలాగే బార్లా తెరిచి మద్యం వ్యాపారం యథేచ్ఛగా చేస్తున్నారు. అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ షాప్స్ తెరవడంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర ఇస్తారు. మోంతా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో విజయవాడలో 16 సెంటీమీటర్ల వర్షం నమోదయ్యే అవకాశం ఉందంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విజయవాడ నగర వ్యాప్తంగా ఉన్న అన్ని షాప్స్ కూడా క్లోజ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. నిన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కానీ అదేవిధంగా విజయవాడ నగర కార్పొరేషన్ కమిషనర్ ఇద్దరు కూడా ఈ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపించింది. అయితే బీసెంట్ రోడ్లో మాత్రం షాపులు ఇంకా క్లోజింగ్లో ఉన్నాయి, చిన్న షాపులు. కానీ బందర్ రోడ్లో పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ కూడా పెద్ద షాప్స్ అన్నీ కూడా బ్రాండెడ్ షాప్స్ అన్నీ కూడా ఉదయం నుంచి యథావిధిగా తెరిచిన పరిస్థితి మనకి కనిపిస్తుందనే చెప్పాలి. మనం చూస్తే బందర్ రోడ్లో ప్రస్తుతం మనం ఉన్నాం. అన్ని షాపులు కూడా యథావిధిగా వర్క్ చేస్తున్న పరిస్థితి. 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు కూడా షాపులు తెరవద్దంటూ చెప్తున్నారు. కేవలం మెడికల్కి మాత్రమే వాళ్ళు అనుమతి ఇచ్చారు. దాంతోపాటు పాలు అత్యవసరంగా ఉండే పాలకు మాత్రం అనుమతి ఇచ్చిన పరిస్థితి. కానీ ఈ విజయవాడలో మాత్రం బందర్ రోడ్లో అన్ని షాపులు యథావిధిగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు జ్యువెలరీ షాపులు కానీ, ఇటు బ్రాండెడ్ బట్టల షాపులు కానీ, చెప్పల షాపులు కానీ, లేదా జ్యువెలరీ షాప్స్ ఇవన్నీ కూడా ఏవైతే కార్పొరేట్కి సంబంధించిన పెద్ద షాపింగ్ ఉన్నాయో అటువంటివన్నీ కూడా యథావిధిగా ఇక్కడ తెరిచిన పరిస్థితి. అధికారుల ఆదేశాలు మాత్రం ఎక్కడా కూడా ఎవరు ఖాతరు చేయలేని పరిస్థితి అయితే విజయవాడలో చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే తుఫాను తీవ్రత భారీగా పెరిగిందంటూ ఒక పక్క అధికారులు చెప్తున్నారు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు, ఎవరిని బయటికి రావద్దని చెప్తున్నారు. కానీ అధికారుల ఆదేశాలు మాత్రం ఏ ఒక్క షాప్ యాజమాన్యులు కూడా పాటించని పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బార్లకు సంబంధించి బార్లు కూడా యథావిధిగా తెరిచి ఉన్న పరిస్థితి కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బందర్ రోడ్లో డిబ్బుల బార్ని మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా షాపులన్నీ కూడా బార్లు అదేవిధంగా పెద్ద షాపింగ్ మాల్స్, జ్యువెలరీ షాపులు ఇవన్నీ కూడా తెరిచి ఉన్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. అధికారులు ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. 16% దాదాపు 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు వహించాలంటూ ఇప్పటికే చెప్పిన పరిస్థితి. ఎవరు కూడా షాపులు తెరవద్దు అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. కానీ ఏ ఒక్క ఆదేశాన్ని ఏ ఒక్క షాప్ యజమానులు కూడా పట్టించుకునే పరిస్థితి విజయవాడలో అధికారుల ఆదేశాలను బేఖాతరు చేసిన పరిస్థితి విజయవాడ నగరంలో కనిపిస్తుందని చెప్పొచ్చు. హెచ్చరికలు జారీ చేస్తున్న యథావిధిగా షాప్ యజమానులు మాత్రం వాటిని బేఖాతరు చేస్తున్నారు. వర్షం వస్తే రానివ్వండి, ప్రజల ప్రాణాలు మాకు సంబంధం లేదు, మా వ్యాపారాలే ముఖ్యమనే విధంగా అయితే బందర్ రోడ్లో ప్రతి షాపు యజమాని ప్రవర్తిస్తున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అధికారుల ఆదేశాలను తొంగలో తొక్కినట్లయితే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.